నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద సొంత పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేస్తున్నారు. తమకు ఎమ్మెల్యే వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ రోడ్డెక్కుతున్నారు. ఈ పరిస్థితి మీద ఆ పార్టీ అధిష్టానం ఆలోచనలో పడిందట. వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా కదా, వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమల. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచి గ్రూపు తగాదాలు పరపాటిగా మారాయి. అధికారాన్ని చేపట్టి 15 నెలలు గడుస్తున్న సింగనమల నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందట. నియోజకవర్గంలో ఏ పోస్టు కావాలన్నా ఆమ్యామ్య సమర్పించుకోవాల్సిన పరిస్థితి దాపరించినట్లు ప్రచారం జరుగుతోంది. సింగనమల మండలం సకలం చెరువు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓ పోస్టు కోసం ఎమ్మెల్యేను అడగడం, దానికి ఆమె అనుంగు శిష్యుడు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ మీద సొంత పార్టీలోనే అగ్గిపుట్టినట్లు తెలుస్తోంది. ఇక సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మేజర్ పంచాయతీ. ఇక్కడ సుమారుగా 22,000 ఓట్లున్నాయి. ఈ పంచాయతీలో 5 ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాల విషయంలో మొదలైన వివాదం చినికి వానలా కాదు, తుఫానుగా మారిందట. ఏ స్థాయికి ఆ గొడవ వెళ్లిందంటే ఏకంగా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ వరకు వెళ్లింది. గతంలో బుక్కరాయ సముద్రం గ్రామ ప్రజలు 5 ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేసేవారు. పలు కారణాలతో ఆ 5 విధుల నుంచి తొలగించారు. అయితే ఇదంతా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ మీదకు వెళ్లింది. అంతేకాదు, విధుల నుంచి తొలగించిన వారిలో సురేష్ అనే వ్యక్తిని తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించారు. దీంతో గొడవ మరింత ముదిరినట్లు అయ్యింది. మిగతా వారిని పక్కన పెట్టి సురేష్ కు మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు సమీప బంధువు కాబట్టే అతనికి పోస్టింగ్ ఇచ్చాడని స్థానికులు ఆరోపించారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడిన వారిని పక్కన పెట్టడంపై టీడీపీ కార్యకర్తలే మండిపడుతున్నారు. మరో ఆరోపణ కూడా ఎమ్మెల్యే మీద ప్రచారంలో ఉందట. ప్రతిపక్ష పార్టీ నేతలకే ఎమ్మెల్యే పనులు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నా సింగనమల నియోజకవర్గంలో అందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. తమను ఎన్నికల సమయంలో వాడుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గతంలో కూడా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి దిసభ్య కమిటీ ఆలం నరసానాయుడు, మొంటిమడుగు కేశవరెడ్డి నాయకత్వంలోని గ్రూప్ ఒకటైతే, మరొకటి ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గ్రూపు. ఈ వివాదం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందట. అంతేకాదు, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి 2 గ్రూపుల మధ్య సమోజ్య కుదిర్చినట్లు ప్రచారం కూడా జరిగింది. దీంతో అంతా ఓకే అనుకున్న సమయంలో మరోసారి సింగనమల నియోజకవర్గంలో వర్గ విభేదాలు బయటపడినట్లు అయింది. ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ఇంత రాజకీయం చోటు చేసుకోవడమే కాదు, ఓ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి సింగనమల టీడీపీ పరిస్థితిని పార్టీ అధిష్టానం ఎలా సెటిల్ చేస్తారో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.